హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను కొన్ని ఇంపార్టెంట్ స్విచ్ వర్డ్స్ గురించి చెబుతాను. మీకు అర్జెంటుగా డబ్బులు కావాలి అన్నా, లేదంటే మీ లైఫ్లోకి మనీ ఫ్లో అనేది నిరంతరం సాగాలి అన్నా ఎలాంటి స్విచ్ వర్డ్స్ యూజ్ చేయాలి అనేది నేను క్లియర్గా చెప్తాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉన్న వాళ్ళకి థ్యాంక్ యూ. కొన్ని స్విచ్ వర్డ్స్ అనేవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఇవి గనక మనం మనస్ఫూర్తిగా నమ్మకంతో గనక ఇప్పుడు నేను చెబుతున్నట్టుగానే చెప్పారు అంటే, నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎలాగైతే చెబుతానో అలా మీరు చెప్పారు అంటే, డబ్బు అనేది మీకు 24 అవర్స్లో మీరు అనుకున్న మొత్తం రావడానికి చాలా అవకాశం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఎవరైతే లా ఆఫ్ అట్రాక్షన్ని నమ్ముతారో, ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని బాగా బిలీవ్ చేస్తారో, వాళ్ళు ఈ స్విచ్ వర్డ్ని ఉపయోగించేటప్పుడు వాళ్ళకు ఒక ఫీలింగ్ ఎట్లా అంటే, నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి, ఇలాంటి ఆలోచనలు కాకుండా లా ఆఫ్ అట్రాక్షన్ని నమ్మి యూనివర్స్ మీద భారం వేసి, ఒక తల్లిని పిల్లవాడు ఎంతగా నమ్ముతాడో, ఎంతగా ప్రేమిస్తాడో అంత ప్రేమగా మనసు లోతుల్లో నుంచి ఈ స్విచ్ వర్డ్ చెప్పుకోవాలి. ఈ స్విచ్ వర్డ్స్ చెప్పుకునేటప్పుడు ఎటువంటి అనుమానాలు ఉండకూడదు. ఎట్లా వస్తాయి, ఎవరిస్తారు, ఇలాంటి అనుమానాలు ఉండకూడదు. మనస్ఫూర్తిగా కాన్ఫిడెంట్గా మనకు వస్తాయి అన్న ఫీలింగ్తో స్విచ్ వర్డ్ చెప్పుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, స్విచ్ వర్డ్స్కి చాలా పవర్ ఉంటుంది. కాబట్టి చాలా నమ్మకంతో కనుక ఈ స్విచ్ వర్డ్ చెప్పుకున్నారు అంటే మీరు అనుకున్న డబ్బులు 24 అవర్స్లో రావడానికి చాలా అవకాశం ఉంటుంది. అలాగే డబ్బు ఫ్లో అనేది మీ వైపుకి, మీ జీవితంలోకి రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. ఈ స్విచ్ వర్డ్ని మీకు అర్జెంటుగా డబ్బులు కావాలి అన్నా చాలా నమ్మకంతో కనుక మీరు చేసినట్టయితే చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఈ స్విచ్ వర్డ్ని రెగ్యులర్గా చాంట్ చేయొచ్చు. లేదు అంటే మీ ఎడమ చేతి పైన ఈ స్విచ్ వర్డ్ని రాసుకోవచ్చు. అలాగే ఒక పేపర్ పైన కూడా ఈ స్విచ్ వర్డ్ని రాసుకొని మీ లెఫ్ట్ హార్ట్ దగ్గరున్న పాకెట్లో కూడా ఈ స్విచ్ వర్డ్ని పెట్టుకోవచ్చు. నమ్మకం అనేది ఈ స్విచ్ వర్డ్ని చెప్పేటప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎట్లా అంటే, మనకి కంపల్సరిగా వచ్చి తీరుతుంది అనే నమ్మకంతో ఒక భావన తీసుకుంటూ ఈ స్విచ్ వర్డ్ని చెప్పుకోవాలి. ఈ స్విచ్ వర్డ్ని మగవాళ్ళైతే పేపర్ పైన రాసుకొని వాళ్ళ షర్ట్ పాకెట్లో పెట్టుకోవచ్చు. ఆడవాళ్ళైతే ఆ స్విచ్ వర్డ్ని పేపర్ మీద రాసుకొని వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే లెఫ్ట్ హ్యాండ్ పైన కూడా ఈ స్విచ్ వర్డ్ని రాసుకొని మీకు కనిపించే విధంగా ఆ స్విచ్ వర్డ్ని రాసుకోవచ్చు. ఈ స్విచ్ వర్డ్ని పలికేటప్పుడు మీరు ఇంకా ఎటువంటి ఆలోచన రాకుండా, మనీ నాకు ఎక్కడి నుంచి వస్తుంది అనే సందేహం కూడా లేకుండా మనస్ఫూర్తిగా నమ్మకంతో ఈ స్విచ్ వర్డ్ని పలకాలి. అందులో ఒక స్విచ్ వర్డ్ ఇప్పుడు నేను చెబుతున్నాను, డివైన్ కౌంట్ 520. ఈ స్విచ్ వర్డ్ని కనుక మీరు నమ్మకంతో గనక ఒక చిన్న పిల్లాడి మనస్తత్వం మాదిరిగా గనక ఒక హ్యాపీ మూడ్లో ఈ స్విచ్ వర్డ్ని కనుక చెప్పారు అంటే, ఒక 24 అవర్స్లో లా ఆఫ్ అట్రాక్షన్ రూల్స్ ప్రకారం 24 అవర్స్లో మీకు మీరు కోరుకునే అమౌంట్ అనేది మీ దగ్గరకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మళ్ళీ చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి, నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ స్విచ్ వర్డ్ చెప్పేటప్పుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్.